పెద్ద సినిమాలంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకిస్తుంటాయి. తన అభిమాన హీరోలు, దర్శకుల కలయికలో వచ్చే సినిమాల గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. అయితే ఆ ఆతృత ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత స్ట్రిక్ట్గా, ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా సెట్లో జరుగుతున్న సన్నివేశాలు, హీరోల లుక్లు, కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఈ లీకుల పర్వం తెలుగు ఇండస్ట్రీని వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా పాటల షూటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. గ్రీస్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. అక్కడే మాళవిక మోహనన్ ప్రభాస్ పై మంచి రొమాంటిక్ మాస్ సాంగ్ ఒకటి తీస్తున్నాడు మారుతి. ఈ వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ డాన్స్ మూమెంట్స్, లుక్ బయటికి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న చిత్ర యూనిట్ మాత్రం కలవరపడింది. అంతకుముందు దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 షూటింగ్ స్పాట్ నుంచి కూడా కొన్ని ఫోటోలు, యాక్షన్ సీక్వెన్స్లను సంబంధించిన లీక్లు వచ్చాయి. విదేశాల్లో అడవుల్లో షూటింగ్ జరిగిన పటిష్టమైన భద్రత ఉన్న ఈ లీకులు ఆగడం లేదు. సినిమా లీకుల పర్వానికి ప్రధాన కారణం ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. షూటింగ్ సెట్ కు అనుమతి ఉన్న టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు లేదా ఇతర సిబ్బంది ఫోన్లలో రికార్డ్ చేసి బయటకి లీక్ చేస్తున్నారా, లేక షూటింగ్ లొకేషన్స్ లో ఉన్న ఇతర జనం ఫోటోలు తీస్తున్నారా? కారణం ఏదైనా కొన్ని వేల కళ్ల మధ్య గోప్యత పాటించడం ఇప్పుడు అసాధ్యంగా మారింది. సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని నమ్మాల్సి రావడం, అదే సమయంలో వాళ్ల చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లు ఈ లీకులకు ప్రధాన కారణాలుగా మారడం దర్శక నిర్మాతలకు సవాల్గా మారుతోంది. ఈ లీకుల బెడద నుంచి తప్పించుకోవడానికి చిత్ర యూనిట్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. సెట్లోకి స్మార్ట్ ఫోన్లను అనుమతించకపోవడం, లీకులను అరికట్టడానికి ప్రత్యేక భద్రతా బృందాలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలు కూడా విడుదల చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో క్షణాల్లో ఒక వీడియో ప్రపంచమంతా పాకిపోయే ఈ రోజుల్లో ఒక లీక్ ను పూర్తిగా అరికట్టడం కత్తి మీద సామ్లా మారింది. అధికారిక అనౌన్స్మెంట్స్ లేదా ఫస్ట్ లుక్ రాకముందే ముఖ్యమైన విషయాలు బయటికి రావడం వల్ల సినిమాపై ఉన్న ఎగ్జైట్మెంట్ తగ్గే ప్రమాదం లేకపోలేదు. పెద్ద సినిమాల లీకుల పర్వం చూస్తుంటే టెక్నాలజీ పెరిగిన ఈ యుగంలో షూటింగ్ సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయంగా కూడా పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతోంది. లీకుల ద్వారా సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుందని కొందరు భావించిన కీలకమైన సన్నివేశాలు ముందే బయటికి రావడం వల్ల మేకర్స్ ప్లాన్ చేసిన థ్రిల్ దెబ్బతినే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అయినా పెద్ద సినిమా యూనిట్లు లీక్లను అరికట్టడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాయేమో చూడాలి.